హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఛానల్ ద్వారా మీకు ఫ్యూ డేస్ బ్యాక్ ఇందిరా మిల్లు చూపించడం జరిగింది. ఈరోజు ఇంకో కొత్త ఇందిరా మిల్లు చూడడం జరుగుతుంది. చూడండి, ముందు ఎలివేషన్ చాలా అందంగా నీట్గా చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు గుమ్మాలకి దేవుణ్ణి కూడా పెట్టుకున్నారు వీళ్ళు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మెట్లు కూడా కట్టుకున్నారు. మెట్ల కింద చిన్న బాత్రూమ్ కట్టుకున్నారు. ఇలా లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఒక కిచెన్ ఉంది ఫ్రెండ్స్. కిచెన్లో మంచిగా నీట్గా అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్లో మంచిగా పిఓపి చేసుకున్నారు. ఇంకా పని పూర్తి అవ్వలేదు, అది కూడా మంచి షేప్ ద్వారా చేసుకున్నారు. లోపల హాళ్ళు వీళ్ళు ఏం చేశారు, కిచెన్ ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఆల్మారాలతో పాటుగా టీవీ సెట్ చేసుకున్నారు. అలాగే కిటికీలకి గ్రిల్స్ ద్వారా పెట్టుకున్నారు. మరియు వీరు ఏం చేశారంటే 2 బెడ్రూములని మొత్తం 4 బెడ్రూమ్లు ఉంటే 2 బెడ్రూమ్లు 2 కిచెన్ లాగా చేసుకున్నారు. 2 పోర్షన్ల లాగా బాగా మంచి ప్లాన్ ద్వారా చేసుకున్నారు వీళ్ళు. అలాగే ఇంకో రూమ్లోకి వెళ్తే ఈ బెడ్రూమ్ తర్వాత ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తే ఇది కూడా మళ్ళీ సేమ్ అదేగా కిచెన్ ఆల్మారాలు ప్లస్ ఇటుపక్క టీవీ సెట్ కోసం పెట్టుకున్నారు. మంచిగా ఆల్మారాలు సెట్ చేసుకున్నారు. ఇది కొత్తగా ఉంది. 2 రూములు ఎలా చేసుకున్నా అర్థం కాలేదు. మేబీ వాళ్ళ మదర్ వాళ్ళకి వీళ్ళకి ఉంటారేమో. ఇక్కడ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మంచిగా నీట్గా చేసుకున్నారు. అదొక మోడల్, ఇదొక మోడల్ చేసుకున్నారు. ఓనర్తో మాట్లాడిద్దామంటే ఓనర్ లేడు. అలాగే చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూడండి. మీకు ఏమైనా అవకాశం ఉంటే మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి మనని బట్టి. ఇది కూడా ముందు చేసుకున్నారు. ముందు హాల్లో ఇవన్నీ కూడా మొత్తం అల్మారాలు సెట్ చేసుకున్నారు. కిచెన్లో ఇది రెండో కిచెన్ చెప్పాయి కదా మీకు, 2 కిచెన్లు ఉన్నాయి కదా, అదొక కిచెన్ అనమాట. ఇలా కిచెన్ హాలు 2 ఒకటేలాగా ఉన్నాయి. ఈ ప్లాన్ అంత వర్కౌట్ అవుద్దని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది 2 ఫ్యామిలీ లాగా చూసుకున్నారు కాబట్టి ఇలా మోడల్ చేసుకున్నారు. ఇలాంటి మోడల్ కావాలనుకున్న వాళ్ళు ఇది అయితే బాగానే ఉంటుంది. 2 ఫ్యామిలీలకి ఒకటే ఇల్లాగా. అలాగే కొద్దిగా ముందుకుంటే వీళ్ళకి టాయిలెట్ కూడా ఇంటి ముందునే కట్టుకున్నారు. అక్కడ ఒక టాయిలెట్, ఇక్కడ ఒక టాయిలెట్, 2 టాయిలెట్లు కట్టుకున్నారు. మెట్ల కింద ఒక టాయిలెట్లు ప్లస్ ఇప్పుడు మనం చూసేది ఒక టాయిలెట్. అలాగే గాలి కూడా పోవడానికి పైన చిన్న చిన్న హోల్స్ పెట్టి దాంట్లో పెట్టుకున్నారు. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఇంకా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ ఏం జరగలేదు. గుమ్మాలన్నీ కూడా సిమెంట్ గుమ్మాలే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మెట్ల కింద చాలా సింపుల్గా ఒక టాయిలెట్ని అందులో ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇందులో నిర్మించుకున్నారు. అలాగే మెట్ల కింద కూడా చాలా విశాలంగా ఉంది. దానికి ఒక డోర్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన ఎంత ప్లేస్ ఉందో కూడా చూస్తే అయిపోద్ది. మెట్లు కూడా బాగానే విశాలంగా ఉన్నాయి. ఈ ఇల్లు స్క్వేర్ ఫీట్స్ వచ్చేసరికి సుమారుగా 560 ఉండొచ్చు. వాటర్ సప్లై కోసం ఒక సింటెక్స్ పెట్టుకున్నారు కిందకి. ఇదంతా ఫ్లడ్ ఏరియా. ఇది కూడా భద్రాచలంలోనే ఇది ఒక ఫ్లడ్ ఏరియా. వీళ్ళు కూడా చాలా పూర్ అండి, అది కూడా చూపిస్తాం మీకు. వీళ్ళు గతంలో పూరి ఇంట్లో ఉండేవాళ్ళు, గుడిసెలో. వాళ్ళకి ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో చాలా భద్రాచలంలో 30-40 ఇళ్ళు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎక్కువ వరద ప్రభావిత ఎక్కువ ప్రాంతం కాబట్టి వీళ్ళకి బాగానే ఇచ్చారు. బయట నుంచి ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఓవరాల్గా.
బయట నుంచి అయితే బాగుంది, లోపల కూడా 2 పోర్షన్లు కాబట్టి అది 2 పోర్షన్లు ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ మోడల్ కట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇదే ఇల్లు వాళ్ళది గతంలో. ఈ ఇల్లు కూడా చాలా పూరీలతో ఉంది. వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రావడం కూడా నిజంగా గ్రేట్. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఇలాంటి వారికి రావడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు కట్టుకుంటారో లేదు, ఫ్యూచర్లో కట్టుకుంటారో లేదో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటిది ఇందిరమ్మ ఇల్లు రావడం వల్ల అప్పో చేసి మొత్తానికైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం జరిగింది. చూడండి, మొత్తం రేకులు ఆకులన్నీ కూడా ఎగిరిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఇంట్లో ఉండట్లేదు, అద్దెంట్లో ఉంటున్నారు ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి. ఏదైనా పేదవాడి ఇంటి కల నెరవేరిపోయిందని చెప్పవచ్చు. ఇలాంటి వారికి గవర్నమెంట్ చేయూతనివ్వడం ద్వారా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడం అనేది ఒక కలగా మిగిలిపోయేది. ఇప్పుడు అట్లా ఇందిరమ్మ ఇల్లు రావడం అనేది వాళ్ళకి ఎంతో సంతోషకరం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.